ముస్లిం లీగ్ పార్టీ తరపున జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ యొక్క వక్ఫ్ బోర్డు విషయం గురించి కూలంకుషంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వక్ఫ్ బోర్డు జేఏసీలో జేపీసీలో ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పల్నాడుకు సంబంధించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సభ్యుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ఏదైతే వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా బిల్లు పెట్టిందో దాన్ని ప్రతిపాదించడం చాలా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడుకి మరియు తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లిం నాయకులకు ముస్లిం కార్యకర్తలకు సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు నిద్రపోతున్నారా అని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా మీ సభ్యుడు ఆ బిల్లుకు ప్రతిపాదన ఇస్తాడు. మరియు ఏదైతే కమిటీలో సిఫారసులు చేశారో ఆ సిఫారసుల కమిటీలో పల్నాడుకు సంబంధించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిపాదిస్తాడు. ఇన్ని చేసి నిన్న ఇఫ్తార్ విందు విజయవాడలో చేస్తే ముస్లిము వేషధారణలో టోపీ పెట్టుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు నేను అండగా ఉన్నాను, పాత కథలు చెప్తున్నాడు. నేను హజ్ హౌస్ కట్టాను. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంది? ఒక్క మాటను అంతమంది ముస్లిం సోదరుల మధ్యలో నేను వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకం. ఏ విధంగా అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకి బిల్లుకి వ్యతిరేకంగా తీర్మానించిందో, తమిళనాడులో స్టాలిన్ ఏ విధంగా తీర్మానం చేశాడో, జార్ఖండ్లో హేమంత్ సోరెన్ చేశాడు, కేరళలో సిపిఎం పార్టీ చేస్తుంది, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో చేస్తుంది. నీకు చీమ కుట్టినట్టు లేదా? నువ్వు ఈరోజు ఒక దొంగ ముసుగు వేసుకొని అక్కడ వచ్చిన నీ పార్టీ కార్యకర్తల ద్వారా ఈ రాష్ట్ర ముస్లింలని మోసం చేసావా లేదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. కనీసం నీకు కొంతైనా నీకు విశ్వాసం ఉంటే ముస్లింల మీద నిన్న చెప్పేవాడివేను. నేను బీజేపీ ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా బిల్లు పెట్టిందో నేను ముస్లింలకు అండగా ఉంటానని చెప్పి ఆ మాట చెప్పకుండా నేను ముస్లింలకు అండగా ఉంటా. ఏంది నువ్వు అండగా ఉండేది? నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఈ దేశంలో మాకు ఒక చరిత్ర ఉంది. ఈ దేశం కోసం మేము ప్రాణాలు అర్పించాం. ఈ దేశంలో ఎంతోమంది ముస్లిం వీరులు ప్రాణ త్యాగాలు చేశారు. ఈ దేశంలో ముస్లింలు స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసినారు. ఒక మిత్రుడుగా నువ్వు మాకు సహాయం చేయాలి. ఈరోజు బీహార్లో చూడు, లాలూ ప్రసాద్ యాదవ్ నీకన్నా వయసులో పెద్ద ధర్నాలో వచ్చి పాల్గొన్నాడు, ముస్లింలకు మద్దతు తెలిపాడు. ఈరోజు దేశవ్యాప్తంగా సెక్యులర్ పార్టీలు, లౌకికవాదులు ఈరోజు ముస్లింలకు మద్దతు తెలుపుతున్నారు. సిక్కు సోదరులు బహిరంగంగా వచ్చి చెప్పారు మేము ఉన్నామని చెప్పేసి. బీహార్కి సంబంధించిన పప్పు యాదవ్ చెప్పాడు ముందు నేను ఉంటానని చెప్పేసి. ఆ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉంటే నువ్వు కాకమ్మ కబుర్లు చెప్తావా? నిన్న నీతో పాట ముస్లిం నాయకుల్ని వాళ్ళకి ఎమ్మెల్సీ చిన్న పదవులు ఇచ్చి వాళ్ళు దానికి పాల్పడి నీతో పాటు కూర్చొని చప్పట్లు కొడతారా? ఇది ఎంత సిగ్గుచేటు! ముస్లిం సోదరులారా, తెలుగుదేశం పార్టీలో ఉండే ముస్లిం నాయకులారా, ముందు ఒక విషయం మీరు గుర్తుంచుకోండి. మీరు చనిపోతే మీ పార్టీ కాదు ముస్లింలు భుజం ఇచ్చేది, మీకు దహనం చేసేది ముస్లిం శ్మశానాల్లో. ఆ శ్మశానాలని ఖాళీ చేయాలని చెప్పి, స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు కుట్రపూరితంగా బీజేపీ పార్టీ
ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు ఇఫ్తార్ ఇందులో హలీం తిని తర్బూసులు తిని హల్వాలు తిని మీరు చప్పట్లు కొట్టి వస్తారా? కనీసం మీకు చీమా రక్తం లేదా? మీ ఒంట్లో ముస్లిం అనే భావన లేదా? మళ్ళా మీ తలల మీద టోపీలు. ఒక్క మాట కూడా నేను ముస్లింలకి వక్ఫ్ వ్యతిరేకంగా ఉన్నాను, ముస్లింలకు మద్దతు తెలుపుతున్నానని చెప్పేసి చెప్పలేదే. ఇది ఎంత సిగ్గుచేటైన విషయం. మీరు ప్రతి ఒక్కరు కూడా నేను ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాం, ఈ సభాముఖంగా ఈ ధర్నాముఖంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి. తీర్మానం చేస్తే ముస్లిం పక్షపాతిగా ఈ రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో లిఖించబడతావు. ఒకవేళ మీరు కానీ తీర్మానం చేయకపోతే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముస్లింల ద్రోహిగా చరిత్రలు ఎక్కుతారని చెప్పేసి చెప్తున్నాను. ఖబర్దార్! ఎవరైనా కూడా ముస్లింలకి వ్యతిరేకంగా ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి వాళ్ళు చేసిన వాళ్ళు నాశనం అయిపోయారు, వాళ్ళు చరిత్రహీనులుగా మారిపోయారు. ఎవరైతే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు కూడా చరిత్రహీనులు అయిపోతారు, చరిత్రహీనులు అవుతారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో మీ పేర్లు లిఖింపబడితే మీరే నిర్ణయించుకోవాలని చెప్పేసి నేను ఈ నెల్లూరు నుంచి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వారికి నేను హెచ్చరిస్తున్నాను.